లైఫ్లో ఒకసారి టైంకి వచ్చారేంట్రా? అంటే మనం మార్నింగ్ తాగే ప్లాన్ వేసుకున్నాం కదా అని వైన్ షాప్ వాడు అట్లకి తీరు కదా సార్. అంతే కదా. సర్లే రండి. హర్ష, నువ్వు హర్ష ఫ్రెండో కదా? అవును, మీరెలా కనిపెట్టారే? అంటే హర్ష కంటే మీరే పంచువల్గా ఉంటాను. సర్లేరా. ఓకే బ్రో, ఓకే. కోయ్ కోయ్ కాదురా, అన్నీ కొనుక్కొని మోసుకొచ్చిన నేనే టైంకి వచ్చాను కదా, నీకేట్రా నొప్పి లేట్గా వచ్చావు? ఒక వేస్ట్ ఫెయిల్ ఇంకో వేస్ట్ ఫెయిల్ అని క్వశ్చన్ చేస్తున్నాడు. నేను అడిగింది నిన్నే బే. బాటిల్స్ కొనుక్కొని స్టఫ్ తెచ్చుకొని నీకోసం వెయిట్ చేస్తుంటే వచ్చిందే లేటు. అబ్బా, బాటిల్స్ కోసం వచ్చిన సిన్సియారిటీ బుక్స్ మీద ఎప్పుడైనా వచ్చిందిరా నీకు? సిన్సియారిటీ అంటరా? సిన్సియారిటీ. ఇప్పుడు నీకు సిన్సియారిటీ కావాలి అంతే కదా? అంతే. ఒక బుక్ తెచ్చి చదవమని చెప్పు, ఎంత సిన్సియర్గా పడుకుంటాను చూడు. చాలేతి సిగ్గుండాలి మాట్లాడడానికి. కాదురా అభి, మీ పేరెంట్స్ ఊరెళ్ళారు అన్నావు కదా, ఎప్పుడు వస్తారు? వాళ్ళు ఇంకా 2 daysలో. ఈ టైంలో ఎవడరా? నేనే ఫుడ్ ఆర్డర్ పెట్టా, వచ్చేసి ఉంటుంది. తీసుకొచ్చా అమ్మా. చిచి, ఎదవాళ్ళకి చాకరీ ఎక్కువైపోతుంది, అంతా నా తలనొప్పి. హే, ఫోన్ పే భయ్యా, ఫోన్ పే. థ్యాంక్ యూ సార్. ఊరు నీ అబ్బా, నీకు మాటలు వచ్చేట్రా? వద్దు సార్. వారిని మాటలు వస్తే చెప్పచ్చు కదరా. మళ్ళీ ఎవడరా? కల్పిత. హాయ్ అభి. నువ్వేంటిలా చెప్పకుండా సడన్గా వచ్చేసావు? చెప్పకుండా వచ్చే ఫ్రీడమ్ లేదా? అక్కర్లేదు. ఎలాగో రేపు నువ్వు ఇంటికి రావాల్సిన పిల్లవే, ముందే చెప్తే ఇల్లు క్లీన్ చేసి ఉండేవాడిని. లోపల చాలా చెత్త ఉంది, బయట పడేయాలి. చెత్త? ఇప్పుడు వాడు మళ్ళీ చెత్త అన్నాడా? బయట పడేయాలని కూడా అన్నాడు. ఇంట్లోకి రావద్దా? కుడికాలు ముందు పెట్టి మరి. ఇప్పుడు వస్తా, ఒక్క నిమిషం. సరే. అరే ఇదిగో ఫుడ్. కల్పిత వచ్చిందిరా, తనతో కొంచెం టైం స్పెండ్ చేసి పంపించేసి వస్తాను. యూ గైస్ క్యారీ ఆన్. అరే నాకు కొంచెం ఉంచండి రా. చూద్దాంలే, యుగో ఎంజాయ్ పండుగ. ఏం తెచ్చిడే అమ్మ, నాకే సరిపోద్ది, గిరికేం సరిపోద్ది. సర్దు చెప్పేసుకున్నావా నీ మెస్కి? అదే సర్దుకున్నావా నీ మెస్ని అని అడిగా. ఓహ్ అదా, అది ఇప్పుడప్పుడే క్లీన్ అయ్యేది కాదులే. అయినా ఇంత మెస్సీగా ఉండే నన్ను ఎలా ఇష్టపడ్డావు అసలు? బయటికి అందరూ క్లాస్గానే నటిస్తారు అభి, కానీ లోపలుండే మెస్సే వాళ్ళ నిజం. అది చూపించుకోవడానికి వాళ్ళు భయపడతారు, జనాలు జడ్జ్ చేస్తారేమో అని. నా దగ్గర నీకెందుకు భయం? ఇలా రా, కూర్చో. భయం కాదు, నువ్వు నాతో ఇబ్బంది పడకూడదని. ఎంతకాలం నుండి ఉంది మన ఇద్దరి మధ్య ఈ పరిచయం? పరిచయం నుండి చెప్పనా, లేదా పరిచయం తర్వాత కలిగిన ప్రేమ నుండి చెప్పనా? పరిచయానికి ముందు, ప్రేమించిన తర్వాత నీలో ఏ మార్పు చూడలేదే. నువ్వు ఎప్పుడూ ఒక్కటే, నీ లోపల ఉన్నవాడినే నేను ఇష్టపడ్డా. అరే మా అమ్మ కూడా ఎప్పుడు ఇదే అంటూ ఉంటుంది. ఏమని? నీ లోపల దాగున్న మనిషిని చూస్తే మాయలో పడతారని. కానీ నేను ఎప్పుడు చెప్పను,
మా ఇలాంటి అమ్మాయి కూడా పడిందని. ఎలా పడిందంటే ఏమని చెప్తావు? ఒకరోజు తనతో టైం స్పెండ్ చేయి, నీకే తెలుస్తుంది అంటాను. సరిపోదు, మాటలోనే అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడెలా చెప్తావు? నీ సౌందర్యాన్ని మోస్తున్న ఆ చర్మం నుండి, రక్తంతో కాదు, నా మీద నీకున్న ప్రేమతో కొట్టుకుని ఆ గుండె వరకు వర్ణిస్తా. రాత్రిని కాంతింపచేసే ఆ వెన్నెల తలదన్న ఈ చర్మ సౌందర్యం, నాకు కొత్త ప్రపంచాన్ని చూపించగలిగే ఆ కళ్ళు, బాధ అనే సముద్రంలో మునిగి ఉన్నవాడిని పైకి తేల్చగలిగే ఆ చిరునవ్వు, శీతాకాలం సాయంత్రాన చల్లగా వీచే గాలికి ఆడుతున్న శిరోజాలు, అలా వయ్యారంగా నడుస్తూ నీ పాదాలతో ఈ నేలని ఆశీర్వదిస్తూ, అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ నా భుజంపై నీ తల వాల్చుతూ, నీకు ధైర్యాన్ని ఇస్తూ నేను, నాకు ప్రేమనిస్తూ నువ్వు, ఇలా నీ రూపంతో పాటు నా మీద నీకున్న ప్రేమను కూడా కళ్ళకు కట్టేలా వర్ణిస్తాను. ఏయ్ వస్తుంది, వెళ్తాను. ఉంచండి తినకంతే. మీ అమ్మకి మన ప్రేమతో పాటు నీ రైటింగ్ టాలెంట్ గురించి కూడా చెప్పేలా ఉన్నావే. హే రుష్వంత్, తినే నా గర్ల్ ఫ్రెండ్ కల్పిత. హీజ్ రుష్వంత్, న్యూ మెంబర్ ఇన్ ద గ్యాంగ్. హాయ్. హాయ్. ఒరే మామ, నీ చెల్లితో ఏదో నెంబర్ చూపించరా, నేను చెప్తాను. అంతలా ఎక్కేసింది ఏంట్రా? చూపి బే. ఒకటా? ఈ ఎన్నిరా? ఒకటే. ఓకేనా? మరి నాకేట్రా, బయట అభిగాడు ఒకడే కనిపెడుతున్నాడు. హే రుష్వంత్, మీట్ మై గర్ల్ ఫ్రెండ్ కల్పిత. హీజ్ రుష్వంత్, న్యూ మెంబర్ ఇన్ ద గ్యాంగ్. ఇప్పుడు రే ఏంట్రా, నేను తాగింది 3 పెగ్గులు, నీ వేలు కనపడినప్పుడు బయట ఉన్న అంత పెద్ద మనిషి ఎందుకు కనపడట్లే? వాడికి మాత్రమే కనిపిస్తుంది. స్కిజోఫ్రెనిక్ డిసార్డర్ అంటే లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం, ఎవరైనా అది నిజం కాదు అని చెప్పినా నమ్మకపోవడం. పుట్టుకతోనే వచ్చింది, జెనెటికల్, కానీ ఎవరి నుంచి వచ్చిందో చెప్పలేం. మన ఫాదర్స్ కూడా తెలియని 4 ఫాదర్స్ నుంచి కూడా వచ్చిండొచ్చు. ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, అసలు తగ్గుతుందో లేదో కూడా తెలియదు. పిచ్చోడ్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? ఈ బాటిల్ పగలగొట్టి నీ గొంతులో దించాను అనుకో, నిన్ను కూడా రేపటి నుంచి అందరూ ఊహించుకోవాల్సి వస్తుంది. రే వదిలేరా. ఎవరి కోసం చెడ్డగా అనుకోడరా వాడు, ఎవరిని మోసం కూడా చేయడు. ఇన్ఫ్యాక్ట్ వాడే మోసం చేసుకుంటున్నాడు. ఒకసారి నాతో ఏమన్నాడు తెలుసా? రే అభి, కొన్నిసార్లు నిజం తీసుకోవడం కష్టమేరా, అయినా సరే తప్పదు. మేము చెప్పేది నీ మంచికే కదరా, ఇలా మునుగొని సాధించేది ఏం లేదురా. నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిందే. ఒకటి అడుగుతాను, చెప్తావా? ట్రీట్మెంట్ దేనికి? నా బ్రెయిన్కా? హార్ట్లో ఉన్న కలిపితాన్ని తీయగలదా నీ ట్రీట్మెంట్? అరే జనాలు ఏమనుకున్నా నాకు ప్రాబ్లం లేదురా. నాకు ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా సరే అది నేను చేస్తా. అది మంచి అవని చెడు అవని, నిజం అవని అబద్ధం అవని నేను చేస్తా. మనం చేసే పనిలో అబద్ధం ఉన్నా పర్లేదురా, అర్థం లేకపోతేనే. అయినా నువ్వు ఇలాంటి నాకు మళ్ళీ చెప్పాలనుకుంటే నేను చేసే పనిలో అర్థం కనబడిన రోజురా నేను వింటాను. ఆ రోజు వాడు చెప్పిన మాట నాకు మంచి స్నేహితుని చేసింది. సఫరింగ్ ఈజ్ పర్సనల్. ఆ డిసార్డర్తో వాడు సఫర్ అవుతున్నా సరే చూసే మనకు బాధగా ఉన్నా వాడు హ్యాపీగా ఉన్నాడు, అది చాలా అనిపించింది.
కలిపితే ఎలా ఉంటుందో చూస్తావా? కల్పిత నిజంగానే ఉందా? చూడు